బస్సు ప్రమాదంలో 3 తరాల హైదరాబాద్ కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. వదిన, బావమరిది, వారి కుమారుడు, 3 కుమార్తెలు, వారి పిల్లలు ఉమ్రా కోసం వెళ్లారని, వారు 8 రోజుల క్రితం బయలుదేరారని, ఉమ్రా పూర్తయిందని, వారు మదీనాకు తిరిగి వస్తున్నారని, కానీ తెల్లవారుజామున 1:30 బస్సు మంటల్లో కాలిపోయారని మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. వారు తిరిగి హైదరాబాద్ శనివారం తిరిగి రావాల్సి ఉందన్నారు. ప్రమాదానికి ముందు వారు బంధువులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆసిఫ్ చెప్పారు. ఇది మాకు చాలా భయంకరమైన విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫ్ తన బంధువులలో నజీరుద్దీన్ 70 సంవత్సరాలు, భార్య అఖ్తర్ బేగం 62, కుమారుడు సలావుద్దీన్ 42, కుమార్తెలు అమీనా 44, రిజ్వానా 38, షబానా 40 సంవత్సరాలు, వారు పిల్లలు ఉన్నారు. ఇక నజీరుద్దీన్ కుటుంబం నివసించే ఇంట్లో స్థానికులు ఇళ్ల తాళాలను తీసుకొచ్చారు. సోదరి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు బిగ్గరగా రోదనలు వినిపించారట. తన సోదరుడి కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని ఆర్తనాదాలు వినిపించాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన 42 మందిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారే ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు మదీనా నుండి 30 కిలోమీటర్ల దూరంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిందని నివేదికలు చెబుతున్నాయి. రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చాలామంది ప్రయాణికులు నిద్రపోతున్నారు కాబట్టి ప్రమాదం తర్వాత వాహనం మంటల్లో చిక్కుకుపోవడంతో వారు సకాలంలో తప్పించుకోలేకపోయారు. ఈ సంఘటన తర్వాత భారత కాన్సులేట్ ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో భారతీయ ఉమ్రా యాత్రికులు పాల్గొన్న విషాదకరమైన బస్సు ప్రమాదం దృష్ట్యా జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ సంప్రదింపుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 800-244-0003 ఏర్పాటు చేసినట్టు ఎక్స్లో తెలిపారు.